నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. మనకి చాలా మంచి మంచి సినిమాల్ని మనకు అందించారు. వినాయకుడు కావచ్చు, విలేజ్లో వినాయకుడు కావచ్చు, అండ్ అలాగే పాఠశాల, అండ్ ఇప్పుడు రీసెంట్గా రాబోతున్న మూవీ సుందరకాండ కావచ్చు. ఇలాంటి మంచి మంచి సినిమాల్ని మనకు అందించినటువంటి రాకేష్ మహంకాళి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, థ్యాంక్ యూ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ పాఠశాల గదర్ అవార్డ్స్ని సొంతం చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. హౌ డస్ ఇట్ ఫీల్? It feels very great. So thank you jury team of Gadar Awards for selecting this film or considering this film. And also thanks for Revanth Reddy garu and Congress government, because last 10 years ఇది for whatever reasons ఇది అడ్రస్ చేయలేదు ఈ అవార్డ్స్. సో అసలు మన దగ్గర అవార్డ్స్ గురించి మర్చిపోయిన టైంలో లేదు మేము ఉన్నామని ఆల్ 10 ఇయర్స్కి స్పెసిఫిక్గా వాళ్ళు అవార్డ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆల్మోస్ట్ ఎప్పుడో 2014లో మూవీ రిలీజ్ అయ్యింది. అండ్ ఇప్పుడు ఈ అవార్డు రావడం, మీరు కానీ లేకపోతే మూవీ డైరెక్టర్ మహివి రాఘవ్ కానీ, సో వీళ్ళందరినీ కలిసి మాట్లాడి మీ పాత మెమరీస్ ఏమైనా షేర్ చేసుకోవడం జరిగిందా? యాక్చువల్లీ నాకు అంత టైం ఇంకా దొరకలేదు. సో 2 days అయింది. సో ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఫర్ లాస్ట్ 2 days. సో ఐ విల్ డెఫినెట్లీ మీట్ దెమ్ వెరీ సూన్. ఓకే. సో డెఫినెట్లీ చాట్ అయితే చేశాను. వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే. సో అప్పటికి ఈ మూవీలో యాక్ట్ చేసిన నందు కావచ్చు, లేకపోతే రోనక్ కావచ్చు, సో అప్పటికి వీళ్ళు అప్పుడప్పుడే స్క్రీన్ మీదకి వస్తున్న వాళ్ళు. అండ్ నౌ వాళ్ళకి ఇప్పుడు మంచి ఫేమ్ ఉంది, బయట జనాలు వాళ్ళని గుర్తుపడుతున్నారు. అండ్ వాళ్ళ జర్నీ మీతో స్టార్ట్ అయింది అని అనుకోవచ్చా? అప్పటికి వాళ్ళు ఆల్రెడీ వేరే ఫిలిమ్స్ చేస్తున్నారా? సాయి అయితే మాతోటే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కూడా సాయి రోనక్ మాతోటే స్టార్ట్ చేశాడు. బట్ నందు వాజ్ ఆల్రెడీ అప్పటికే 2010-11 నందు వాజ్ డూయింగ్ ఫిల్మ్స్. సో ఇప్పుడు దిస్ ఫిల్మ్ వాజ్ డెఫినెట్లీ హెల్ప్, అంటే నందుకి హెల్ప్ చేసింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అవార్డు రావడం. నందుతో మాట్లాడారా? లేదండి, ఇంకా ఎవరితో మాట్లాడలేదు. లేదు, జస్ట్ వీ హ్యాడ్ అ ఫ్యామిలీ వెడ్డింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 days. సో ఐ డెఫినెట్లీ మీట్ దెమ్ అండ్ హోస్ట్ ఎ డిన్నర్ ఫర్ దెమ్. ఓకే. అండ్ మీరు చూస్తే ఫార్మా బ్యాక్గ్రౌండ్, సో అసలు సినిమాకి ఫార్మాకి ఎటువంటి టచే ఉండదు. బట్ మీరు ఇండస్ట్రీకి రావడం ఎలా జరిగింది? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఫిలిం ఇండస్ట్రీలో? సో నేను చిన్నప్పటి నుంచి లైక్ ఎనీ అదర్ కిడ్ నాకు సినిమాలంటే పిచ్చి. సో అందరూ చూసినట్టే ఇక్కడ సత్యం థియేటర్ దగ్గరే పెరిగాం. సో అన్ని మన రౌడీ అల్లుడు అప్పటి నుంచి సినిమాలు అవన్నీ చూసుకుంటూ పెరిగిన ఉండే. సో సో ఆ నలుగురు ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్. సో ఆయన ద్వారా నాకు ఏమంటారు ఒక 1 day జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను నేనే. వన్ డే జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళారు. సో ఎందుకంటే ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్. అప్పుడు మనం కాలేజ్లో ఉన్నాము. సినిమా అంటే ఒక ఫ్యాసినేషన్, ఏం సినిమా అంటే ఒక పిచ్చి ప్రేమ, కానీ అక్కడ ఏం చేయాలి సినిమాలో అనేది ఏం క్లారిటీ లేదు ఆ రోజుకి ఇంకా. సో బట్ అట్లీస్ట్ ఒక జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే నాకు అన్నీ తెలుస్తాయి కదా అసలు ఏంటి సినిమా అనే దాంట్లో. ఒక డే మార్నింగ్ 6 to ఈవినింగ్ 7 వరకు చేస్తే ఓ ఇలా ఉంటుంది ఆ సినిమా అని ఆ రోజు అర్థమైంది. సో దాని తర్వాత ఆయనే ఒకరోజు కాల్ చేసి ఇది ఒక కథ ఉందమ్మా వింటావా, ఒక ఫ్యాట్ అబ్బాయి ఒక మంచి హాట్ అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది అన్నాడు. సరే అంకుల్, సరే వింటాను, మీరు చెప్పారు కదా. నేను యాక్చువల్లీ అప్పుడు 140 kgs వెయిట్ ఉండేవాడిని. మేబీ చైర్లు కూడా పట్టేవాడిని కాదేమో ఆ టైంలో. సో ఆయన అప్పుడు నన్ను సరే వినమ్మా నువ్వు అని అన్నారు. సో సాయి కిరణ్ గారు వచ్చి నాకు చాలా బాగా నరేట్ చేశారు ఆ సినిమా. సో ఆయనకు అప్పుడు అంకుల్ ఇంకొక సినిమా ఏదో ప్లాన్ చేస్తుండే ఆయన. అది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అది ఆగిపోయింది. లేదు అంకుల్ మీరు అది ఇది ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారు, నేను కూడా ఒక చిన్న ప్రొడ్యూసర్గా జాయిన్ అవుతుంది ఇంట్లో, సో మీరు ఇది చెయ్యండి. సినిమా అంటేనే రిస్క్ అని మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఇది చేద్దాము, ఇది వర్క్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది అన్నప్పుడు అప్పుడు కృష్ణుడు శ్రావ్స్ పేర్కి ఒక మంచి బజ్ వచ్చింది. మేము అప్పట్లోనే ఒక యానిమేటెడ్ టీజర్ కూడా రిలీజ్ చేసాము. సో ఇట్ వాజ్ వెరీ నైస్. అంటే దానికి ఒక బజ్ వచ్చినప్పుడు జీ వాళ్ళు ప్రొడక్షన్ మధ్యలో ఉన్నప్పుడే సాటిలైట్ రైట్స్ కొనేసారు. సో అది మాకు చాలా హెల్ప్ అయింది అనమాట. అంటే మిమ్మల్ని మోటివేట్ చేసిన థింగ్ ఏంటి సినిమాల్లోకి రావాలి అని? ఇప్పుడు కొంతమంది లైఫ్లో ఎలా ఉంటుంది అని అంటే
ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, పుష్ చేసేవాళ్ళు ఉంటారు, అరే నువ్వు ట్రై చేయి సినిమాలోకి అని చెప్పి. సో అలా మిమ్మల్ని పుష్ చేసిన థింగ్ ఏంటి ఇండస్ట్రీలోకి రావడానికి? యాక్చువల్లీ నన్ను ఎవరు మోటివేట్ చేయలేదు, ఆనెస్ట్లీ స్పీకింగ్. నన్ను నేనే మోటివేట్ చేసుకున్నాను అని చెప్పాలేమో రియాలిటీలో. సో నో, అంటే సినిమాలు అంటే ఇంట్రెస్ట్ తోటి అంతే, చిన్నప్పటి నుంచి అది చూసి ఆ ఫ్యాసినేటెడ్గా మేబీ ఫిలిం ఇండస్ట్రీ నన్ను మోటివేట్ చేసి తెచ్చుకుంది అంటాను నేను. ఓకే. అండ్ ఫిలిం ఇండస్ట్రీలోకి రావడం ఒక ఎత్తు అయితే, మీరు ప్రొడ్యూసర్గా ట్రై చేయడం అనేది ఇంకో ఎత్తు. ఇక్కడ ఏంటంటే డబ్బులు పోగొట్టుకోవడానికి ఎక్కువ టైం పట్టదు, కానీ సంపాదించడానికి చాలా టైం పడుతుంది. ఈ పాయింట్ మీకు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది. మీరే చెప్పారు ఇది. యా, సో మీరు అన్నట్టుగా డబ్బులు పోగొట్టుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, బట్ సంపాదించడానికి చాలా టైం పడుతుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా డేర్ చేయడం అనేది కూడా అది చాలా పెద్ద స్టెప్ తీసుకున్నారనే చెప్పాలి. సో ప్రొడ్యూసర్గా రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అదే అండి, అంటే అదే చెప్పాను కదా, నాకు ఎగ్జైట్మెంట్ కాబట్టి సినిమా. వీ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. సో బిజినెసే చూశాను నేను దాంట్లో. ఇందులో రిస్క్ ఉందని తెలుసు, ఆబ్వియస్లీ రిస్క్ ఉందని తెలిసినా కూడా అంతే, ఆ పిచ్చే లాగుతుంది అంటారు కదా ఇటువైపు, అదే లాగింది అంతే. ఓకే ఓకే. సో ఈ క్వశ్చన్ అడగొచ్చు అడగకూడదు, బట్ అడుగుతున్నాను. ఇండస్ట్రీకి వచ్చాక డబ్బులు ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్నారా లేకపోతే లాభం పొందారా? అదే, పోగొట్టుకున్నాము, వచ్చాయి పోయాయి. సో ఓవరాల్గా చూస్తే నెగిటివ్లోనే ఉన్నాము కొంచెం. ఇప్పుడు ప్రెసెంట్ నెగిటివ్లోనే ఉన్నారా? ఓకే. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆల్రెడీ బిజినెస్ ఇండస్ట్రీలో ఉన్నాము అని అంటున్నారు. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మీ ఫాదర్ కానీ లేకపోతే? మేము ఇక్కడ 100 కిలోమీటర్స్ అండి జనగామన్, ఇక్కడ నుంచి ఒక విలేజ్. అక్కడ నుంచి నేను జస్ట్ మేబీ మా మదర్ క్యారింగ్ ఉన్నప్పుడు ఆ టైంలో వచ్చేసాము. సో మా ఫాదర్ది మెడికల్ స్టోర్. నేను 2005లో ఆయన సపోర్ట్ తోటి ఒక డిస్ట్రిబ్యూషన్ ఆపర్చునిటీ వస్తే స్టార్ట్ చేశాను. సో అప్పుడు ఒక మేబీ యాక్చువల్లీ 1 ఎంప్లాయీ కూడా లేకుండే నాకు, జస్ట్ 1 ఎంప్లాయీతో స్టార్ట్ చేసాం. నో అరౌండ్ 40-50 ఎంప్లాయీస్ ఉన్నారు నా దగ్గర. సో నా ఫార్మా బిజినెస్ ఈజ్ లైక్ 20 years అయిపోయింది ఇప్పుడు. అది ప్యారలల్గా రన్ అవుతూనే ఉంటుంది, అదే నా బ్రెడ్ అండ్ బటర్. సినిమాల్లో లైక్ కంటిన్యూస్ ఫర్ ఎ ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్, స్టడీ ఇన్కమ్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ ప్రొడ్యూసర్. అలా మాట్లాడితే ఏ ప్రొఫెషనల్, ఏ డిపార్ట్మెంట్ వాడికైనా ఇట్స్ నాట్ ఈజీ. సో అది నా బ్రెడ్ అండ్ బటర్ ఫీడ్ చేస్తుంది. సో ప్యారలల్గా మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది చేస్తూ ఉన్నాం. ఓకే. అండ్ తర్వాత మీరు 2007లో వచ్చారు ఇండస్ట్రీకి, 2008లో వినాయకుడు చేశారు, అండ్ ఇమీడియట్గా మళ్ళీ విలేజ్లో వినాయకుడు ఫాస్ట్గా అయిపోయింది. ఆ టెంప్లెట్ తెలుసు కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. ఓకే. సో అసలు ఈ సిరీస్ కంటిన్యూ చేయాలి. ఫస్ట్ వినాయకుడుకు ఓకే పాజిటివ్ టాక్ వచ్చింది, అండ్ ఇమీడియట్గా విలేజ్లో వినాయకుడు చేశారు. సో అసలు ఈ సీక్వెల్ ప్లాన్ చేయాలని అది క్రియేటివ్ టీమే వచ్చారండి ఆ ఐడియా తోటి. సో నాకు కూడా అప్పుడు అది కొత్త, ఏంటిది సీక్వెల్ అంటున్నారు ఏంటి అన్నట్టుగా, బట్ వాళ్ళు చెప్పిన తర్వాత సింక్ అయింది. సో లెట్స్ డూ ఇట్ అన్నారు. మనకు అప్పుడు సీక్వెల్స్ ఇంకా కొత్త, అండ్ ఆల్సో చిన్న ఎవరికి యా సీక్వెల్ అనే ట్రెండే లేదు మన దగ్గర. యాక్చువల్లీ కొన్ని ఏరియాస్లో అంటే ఇంటీరియర్స్, బీ సెంటర్స్లో అట్లాంటి ప్లేసెస్లో విలేజ్లో వినాయకుడు రిలీజ్ అయినప్పుడు చాలామంది వినాయకుడే మళ్ళీ రిలీజ్ అయింది అనుకున్నారు, రిలీజ్ అనుకున్నారు వాళ్ళు. యాక్చువల్లీ కొన్నిసార్లు అప్పట్లో 6 months తర్వాత మళ్ళీ రిలీజ్ చేసేవాళ్ళు కదా కొన్ని సినిమాలు. సర్లే సినిమా థియేటర్కి ఫీడ్ కోసం అని చెప్పి వినాయకుడు రిలీజ్ చేశారేమో అనుకున్నారు యాక్చువల్లీ, బికాజ్ ఆ ట్రెండ్ తెలియదు కాబట్టి. సో వాళ్ళు క్రియేటివ్ టీమే వచ్చారు, అది వర్క్ అయింది. అంటే కాన్ఫ్లిక్ట్ కూడా సింపుల్ ఉండింది, ఈ అమ్మాయిని ఒప్పించాడు, ఇప్పుడు ఈ కథలో వాళ్ళ ఫాదర్ని ఒప్పించాలి. సో అదే క్యారెక్టరైజేషన్తో వెళ్ళడం సింపుల్గా. అప్పట్లో ఈ సినిమాలు కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి. అప్పుడు జీ తెలుగులో వినాయకుడు, విలేజ్లో వినాయకుడు బాగా చూసేవాళ్ళు. బొమ్మరిల్లు వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫిలిమ్స్, అంటే శాటిలైట్ ఎరా స్టార్ట్ అయినప్పుడు. ఎందుకంటే బొమ్మరిల్లుకి మన సిటీలో కూడా పోస్టర్స్ వేసారు చాలా చోట్ల, బయట హోర్డింగ్స్ కూడా వేసారు. ఇప్పుడు అది అలవాటే, కానీ అప్పట్లో బొమ్మరిల్లు, నెక్స్ట్ ఈ సాయంత్రం వరల్డ్ ప్రీమియర్ ఆన్ జీ తెలుగు అని అప్పట్లో అలా పోస్టర్లు వేసేవాళ్ళు. అక్కడ నుంచి మీరు అన్నట్టు ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. వినాయకుడు కొన్ని సినిమాలు ఆల్రెడీ టీవీలో చూసినా కూడా పేర్లు చెప్పగానే టక్కున గుర్తురావు. ఇప్పుడు మీరు చెప్పినట్టు వినాయకుడు అని అనగానే టక్కున మైండ్లోకి వచ్చేస్తుంది, ఆ పిక్చర్ కానీ ఆ స్టోరీ కానీ అంతా గుర్తొచ్చేస్తుంది. సో బిఫోర్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే సినిమాకి ఇంత ఆదరణ వస్తుంది, ప్రేక్షకులు ఇంతమంది సినిమాని ఆదరిస్తారు అని?
నేను అప్పుడు ఆ సినిమా స్టోరీ ఓకే అనుకున్నప్పుడు నా ఏజ్ 23 years. 23 ఫస్ట్ స్టోరీ ఓకే చేసుకున్నప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందా? యా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మాస్టర్స్ కూడా అయిపోయింది యాక్చువల్లీ. అప్పుడే జస్ట్ మాస్టర్స్ అయిపోయింది, స్టోరీ రెండు ఒకటేసారి జరిగాయి. ఓకే ఓకే 21 కి గ్రాడ్యుయేషన్ అయిపోయింది, 23 కి మాస్టర్స్ ఇమీడియట్లీ జాయిన్ అయింది. సో మాస్టర్స్ అయిపోయింది, రెండు హ్యాపెండ్ ఎట్ ది సేమ్ టైం. సో అంత ఆలోచించే మెచ్యూరిటీ బ్యాండ్ విడ్త్ అయితే లేకుండే. మనకు సినిమా చేయాలనేది చేసేద్దామని దూకేసే అంతే. ఇది ఇంత సూపర్ హిట్ అవుతుందా అన్ని క్యాలిక్యులేషన్స్ లెక్కలు వేసుంటే నేను అసలు చేసేవాడిని కాదేమో. 23 years కి అంత మెచ్యూర్ డెసిషన్ ఎలా తీసుకున్నారు? ఒక సినిమా అది తెలియదు కాబట్టి తీసుకున్నాను. బట్ ఏం తెలియకుండా పిల్లడు రోడ్ దాటినట్టు. రిగ్రెట్ ఏమైనా ఫీల్ అవుతారా అప్పుడు ఆ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది అని? లేదండి, నో రిగ్రెట్ అండి. ఐ వాంటెడ్ టు డూ, ఐ డిడ్ ఇట్ అంతే. దెర్ ఇస్ నో రిగ్రెట్ ఇన్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. గుడ్. అండ్ దాని తర్వాత కుదిరితే కప్పు కాఫీయా? యా కుదిరితే కప్ కాఫీ చేసే. కుదిరితే కప్ కాఫీ. అది ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది రెండిటికి? అంతే అండి, 1.5 year 2 years గ్యాప్ అంతే. ఓకే. సో ఈ గ్యాప్ లో కంటిన్యూస్ గా కథలు వింటూనే ఉన్నారా లేకపోతే? సో అప్పుడు మాకు టీం ఉండేది వేరే. నేను యాక్చువల్లీ పాఠశాలకి ఫుల్ ప్రొడ్యూసర్గా అయ్యాను నేను. దానికి ముందు అంతా కో ప్రొడ్యూసర్గా చేసేవాడిని. సో అప్పుడు వాళ్ళు వరుణ్ సందేశ్ ఇది ఒక మనకు బిజినెస్గా బెటర్ అవుతుంది అనే కాల్లో ఒక డీసెంట్ లవ్ స్టోరీ ఉందని దాన్ని పిక్ చేశారు అనమాట. అండ్ దాని తర్వాతగా మళ్ళీ ఇమీడియట్గా పాఠశాలకు మళ్ళీ 3 years పట్టింది. ఎందుకంటే అది మేము మళ్ళీ ఫస్ట్ ఇంకో కథ చేయాలనుకున్నాం. ఆ కథ నాకు అంతగా అంటే ఇది ఇచ్చినంత ఎక్సైట్మెంట్ రాలేదు. సో ఈ కథే చేద్దామని మళ్ళీ పుష్ చేశాను. ఈ కథ మీకు కనెక్ట్ అవ్వడానికి రీజన్, ఈ కథని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రొడ్యూసర్గా దీన్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. సో ఈ కథలో మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? అదే ఒక ఫ్రెండ్ గురించి 5 సంవత్సరాల్లో తెలియంది 5 వారాల్లో తెలిసింది అనేది. అదే ఆ పాయింటే ఎగ్జైటింగ్ ఉండింది నాకు. అంటే వీళ్ళ గురించి తెలియంది అంత తెలిసింది వాడి గురించి. అసలు వాడు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, వీడి డ్రీమ్ ఏంటి, వీడి ప్రాబ్లమ్స్ ఏంటి, వీడి లైఫ్ ఏంటి, ఆ లైఫ్ ఈ లైఫ్ ఒకటి కాదు కదా అనే పాయింట్ నాకు ఎగ్జైటింగ్ ఉండింది. ఓకే. మీకు కూడా అలా ఏమన్నా మెమరబుల్ ట్రిప్స్ ఉన్నాయా కాలేజెస్లో? యా అండి, జనరలీ ఫర్ లైక్ ఎనీ అదర్ స్టూడెంట్ వీ హ్యావ్ కాలేజ్ ట్రిప్సే ఒక 2-3 చేసాము. అవి కాకుండా లక్కీలీ అంటే బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే నాకు 2000 నుంచి సేమ్ ఫ్రెండ్స్ గ్రూపే ఉన్నాం ఇప్పుడు కూడా యా సేమ్ లైక్ వీ లివ్ ఇన్ ద సేమ్ వే ఆల్సో. 99-2000లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళే ఫ్రెండ్స్ నాకు. సో సమ్ ఆఫ్ ది పీపుల్ కపుల్స్ కూడా వాళ్ళే ఫ్రెండ్స్. సో వీ ఆల్వేస్ హ్యాంగ్ అవుట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. సార్ అంటే ఇప్పుడు కాలేజ్లో ఎట్లుంటుందో అట్లనే లెగ్ పుల్లింగ్ అవన్నీ సేమ్ ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంటుంది అనమాట. అంటే కాలేజ్ స్టూడెంట్స్ ఎట్లుంటారో అలాగే ఉంటాం ఇప్పుడు కూడా. లైక్ వీక్లీ వన్స్ ఆర్ బై వీక్లీ అలా కలుస్తూ ఉంటాం. ఓకే. సో మీకు మ్యారేజ్ ఉందా? యా అయిందండి, 2 kids అండి. 2 kids కూడా ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు పెళ్ళికి ముందు లైఫ్ వేరు, పెళ్ళి తర్వాత లైఫ్ వేరు, ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అందుకే నాకు కిడ్ వచ్చినప్పుడు అందుకే 5 years నేను ఇండస్ట్రీలో ఏ సినిమాలు చేయలేదు. సో అందుకే ఇంత లాంగ్ గ్యాప్ కూడా, బికాజ్ ఐ వాంటెడ్ టు సెటిల్ డౌన్ యాజ్ ఏ ఫాదర్, హస్బెండ్, హౌస్, ఇల్లు అన్నీ సెట్ చేయాలని అప్పుడు చేయలేదు. అండ్ కోవిడ్ ఎక్స్టెండ్ చేసింది కూడా కొంచెం బ్రేక్. సో అప్పుడు డియర్ నాన్న ఆ ఫిలిం చేశాను నా ఎక్స్పీరియన్సెస్ తోటి. ఓకే. డియర్ నాన్న ఓటీటీలో రిలీజ్ అయింది. అవునండి, ఆహాలో చైతన్య రావుది. అండ్ మీరు కాస్టింగ్లో మీరు ఇన్వాల్వ్ అవుతారా లేకపోతే కంప్లీట్గా డైరెక్టర్కే వదిలేస్తారా? మోస్ట్లీ 50% డైరెక్టర్ చాయిస్లోనే. అంటే ఇప్పుడు ఎలా అంటే నేను జనరల్లీ కూడా ఎలా ఉంటుందంటే, సో డైరెక్టర్ని ఆప్షన్స్ అడిగితే అందులో బెటర్ పిక్ చేయడానికి ట్రై చేస్తాం. బికాజ్ ఆయన విజన్లో లెట్సే ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటే ఒక 4 ఆప్షన్స్ చూడండి అంటాం. ఆ 4లో మనం బెస్ట్ సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఆ 4 ఆయనకు నచ్చే ఓకే అంటాడు కదా. నాకు 4 ఆప్షన్స్ ఇచ్చే డైరెక్టర్ అంటే ఆయనకు ఆ 4 ఆయన విజన్లో కనపడితేనే నాకు ఇస్తాడు. సో ఆ 4లో ఏది బెస్ట్ ట్రై చేయడానికి సెలెక్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. జనరలీ ఐ ఫాలో దట్ థింగ్ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్. సో ఎందుకంటే వాళ్ళ విజన్ ఒకసారి ఓకే చేశాక వాళ్ళ విజన్ అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా మనం వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇమీడియట్గా ఇప్పుడు ఇది పాఠశాల అండ్ విలేజ్లో వినాయకుడు ఇవి రిలీజ్ అయిన టైంలో ఫ్లడ్స్ వచ్చాయి. సో ఒకసారి హుదూద్, ఒకసారి ఏమో కర్నూలు ఫ్లడ్స్. సో దానివల్ల డెఫినెట్లీ మా కలెక్షన్స్ చాలా హ్యాంపర్ అయినాయి. మీడియా విజిబిలిటీ లేకుండా పోయింది ఆ టైంలో. మేబీ ఇంకొంచెం బెటర్ సినారియోస్లో ఉండేవాళ్ళమేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి. బికాజ్ ఆ వేడిలో వచ్చిన విజిబిలిటీ వేరు కదా. అండ్
అప్పట్లో అంత సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి అన్ని విధాల ఛాన్సులు లేవు. ఇప్పుడు రకరకాలుగా ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు. బట్ అప్పుడు టీవీ ఛానల్స్ ఉండింది కదా, టీవీ ఛానల్స్ వర్ రూలింగ్ ది ప్రమోషన్స్. టీవీ ఛానల్స్లో కూడా మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడతారు కదా. బికాస్ అండ్ కర్నూలు ఫ్లడ్స్ వాజ్ లాంగ్ టైం, అంటే ఒక 15 to 20 days పట్టింది ఓవరాల్గా సెటిల్ డౌన్ అవ్వడానికి. ఒక్కొక్క ఏరియా వచ్చి హుదూద్ అన్న ఒక 4-5 daysలో ఒక బేసిక్ నార్మల్సీకి వచ్చింది, అంటే మీడియా స్పేస్లో కానీ అక్కడ ఇక్కడ. బట్ కర్నూలు ఫ్లడ్స్ టుక్ ఏ లాంగ్ టైం. మీరు ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో, అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్లు ఏమైనా అబ్జర్వ్ చేశారా? డిఫరెన్స్ అంటే అప్రోచ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డెఫినెట్లీ చేంజ్ ఉంది. అంటే ఇప్పుడు మేము అప్పుడు చేసినప్పుడు కొడాక్ ఫిలింలో సినిమా చేసేవాళ్ళం. సో ప్రాసెస్ ప్రతి దాంట్లో ఒక ఎవాల్వ్ అయింది ప్రాసెస్. అంటే సినిమా డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, అప్పుడు రీల్స్లో ఉండేది సినిమా, ఇప్పుడు తర్వాత డిజిటల్ అయిపోయింది. అలా అలా ప్రతి దాంట్లో ఇప్పుడు మార్కెటింగే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్లో అప్పట్లో దెర్ వాజ్ నథింగ్, అంటే ఏమంటారు ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ అనేదే లేదు అప్పుడు. దెర్ వాజ్ ఓన్లీ ప్రింట్ మీడియా మేజర్లీ ఉండేది. అలా అలా చాలా చేంజెస్ ఉన్నాయి. ప్రింట్ మీడియాకి అంత క్రేజ్ లేదు, తగ్గిపోయింది. అప్పుడు ప్రింట్ మీడియా 20 people వచ్చేవాళ్ళు, 15-20 people వచ్చేవాళ్ళు ప్రింట్ మీడియా. అంటే ఒక ప్రెస్ మీట్ అవుతే ఇప్పుడు అంతమంది రావట్లేదు అట్లా. అసలు ఇప్పుడు సోషల్ మీడియాకి ఉన్న డిమాండే వేరు. యా, అండ్ అంటే పాఠశాల టైంకి సోషల్ మీడియా స్టార్ట్ అయింది, అప్పుడప్పుడే యూట్యూబ్ అప్పుడప్పుడు స్టార్ట్ అయింది. అండ్ మీరు ఇది బ్లాక్ పెప్పర్ ఎంటర్టైన్మెంట్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది ఇప్పుడు నేను నా ఓన్గా స్టార్ట్ చేసుకుందామని డియర్ నాన్న తోటి స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు మన రోహిత్ గారి సినిమా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి సుందరకాండ కూడా చేస్తున్నాం. ఇప్పుడు సుందరకాండ చేస్తున్నారు, 2025లో రిలీజ్ అవుతుంది అని చెప్పి. ఇంకో 2 partners ఉన్నారు, వాళ్ళతో కలిసి చేస్తున్నారు. ఓకే, బట్ దానికి సంబంధించి నేను ఒక చిన్నపాటి టీజర్ ఒకటి చూసాను. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, ఎందుకు ఇప్పటి వరకు సెప్టెంబర్లో? అంటే మేము యాక్చువల్లీ Feb-Marchలో రిలీజ్ అవ్వాల్సి ఉండే సినిమా. మా ప్లాన్ ఈ ఇయర్ Feb-Marchలో రిలీజ్ అవ్వాల్సి ఉండింది. అంటే రోహిత్ గారి ఫాదర్ దాని వల్ల కొంచెం డిలే అయింది. తర్వాత తనకి భైరవం కూడా ఉండింది కాబట్టి కొంచెం డిలే అయింది. ఇప్పుడు వచ్చేస్తామండి, జూలైలో రిలీజ్ చేసేస్తాం. సో సుందరకాండ టీజర్ కూడా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. కొత్త సబ్జెక్ట్ అంటే ఈ జనరేషన్కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అని అనిపించింది. సో నాకు టీజర్ చూసాక ఏమనిపించింది అంటే, ఇప్పుడు ఈ 90s kids ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుంది అని అనిపించింది. అవునా? 90s kidsకి అండ్ న్యూ జనరేషన్ కిడ్స్కి కూడా కనెక్ట్ అవుతుంది. బికాస్ పెళ్లి అనేది ఒక సబ్జెక్ట్ ఇంటిగ్రల్ పార్ట్ ఉంటుంది. సో దానికి బాగా కనెక్ట్ అవుతారు. అదే ఆ సోలోలో రోహిత్ గారు ఎలా ఉన్నారు, 10 years తర్వాత ఆ స్పేస్ లో ఆయన మళ్ళీ చేస్తే ఈ ట్రెండ్ తగ్గట్టుగా ఎలా ఉంటుందో. సో కొంచెం ఆ టీజర్ చూసాక దగ్గరగా సోలో వైబ్స్ కనిపించాయి. ఆ ఫ్యామిలీ డ్రామా, కామెడీ. అవును. అండ్ అలాగే అమ్మాయిలో ఖచ్చితంగా 4 qualities ఉండాలి అని చెప్పడం. 4 కాదు 5 qualities ఉండాలి అని చెప్పడం. సో కొంచెం సోలోకి దగ్గరగా అని అనిపిస్తుంది ఫిలిం. అండ్ మీ నుంచి వచ్చిన ఒక బ్యూటిఫుల్ ఫిలిం, నేను బాగా ఎంజాయ్ చేసిన ఫిలిం అంటే ఆనందో బ్రహ్మ. అది జస్ట్ అది వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఐ జస్ట్ వర్క్డ్ యాస్ ఎన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ దట్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేశాను ఆ సినిమాకి. బట్ దట్ ఫిలిం ఇస్ ఆల్సో వెరీ గుడ్. అందులో కూడా ఆ పాయింట్ ఎక్సైటింగ్ గా ఉంది. ఎప్పుడైతే డైరెక్టర్ చెప్పినప్పుడు మనుషుల్ని దయ్యాల్ని చూసి భయపడడం కంటే దయ్యాలు మనుషుల్ని చూసి భయపడతాయి. సో దట్ వాజ్ ఎక్సైటింగ్. ఆ పాయింట్లోనే ఫిలింని రన్ చేశారు ఆయన. దాని చుట్టే కథ అన్నారు. ఫిలిం కూడా ఇట్స్ రిలీజ్డ్ ఇన్ 2017. సో అప్పుడు కూడా మంచి సబ్జెక్టులు ఎంచుకున్నారు మీరు అన్నీ కూడా. వెరీ నైస్. అంటే అలా కూల్గా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కువ హడావిడి ఉండదు, లేకపోతే ఎక్కువ యాక్షన్ ఫైట్స్ ఇలాంటివి ఉండవు. మేబీ అలాంటివి సెలెక్ట్ చేయడం నాకు రాదేమో. క్లాసికల్గా అలా సైలెంట్గా కామ్గా వెళ్ళిపోతారు. అండ్ చూడ్డానికి కూడా చాలా నీట్గా బాగుంటుంది మీ ఫిలిమ్స్. అండ్ కమింగ్ టు సుందరకాండ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? అదే అండి, June, Julyలోనే వచ్చేస్తుంది. అండ్ దీనికి కాస్టింగ్కి సంబంధించి మీరు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా ఇందులో? లేదండి, డైరెక్టర్కి ఒక విజన్ ఉండింది మోస్ట్లీ. అంటే ఆయన కూడా ఎలా సెలెక్ట్ చేశాడంటే, ఇందులో ఒక 5-6 సీనియర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఆయన చెప్పిన పేర్ల తర్వాత ఇంకా మనం మాట్లాడడానికి అవసరం లేదు. అలాంటి ఇప్పుడు సత్య గారు చేశారు, అభినవ్ గోమత్తం చేశారు, పెద్ద నరేష్ గారు ఉన్నారు, రూపాలక్ష్మి గారు ఉన్నారు. సో అన్నీ మాకు కరెక్ట్గా క్యారెక్టర్స్కి తగ్గట్టుగా వీళ్ళకున్న సీనియారిటీకి కానీ పాపులారిటీకి కానీ కరెక్ట్గా సెట్ అయినాయి అనమాట. సో ఆ టెంప్లెట్ వర్క్ కావాలని
వీఆర్ హోపింగ్. మీకు పర్సనల్గా ఇండస్ట్రీలో ఏమైనా పరిచయాలు ఉన్నాయా? పర్సనల్గా అంటే మీరు వర్క్ చేసిన వాళ్ళతో కాకుండా లేదండి. ఇంకా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు కానీ కావచ్చు, లేకపోతే అలా పర్సనల్గా ఎవరితోటి పెద్దగా బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదండి. అట్లీస్ట్ కలవడం, మాట్లాడడం, ఏమైనా డిస్కస్ చేయడం అంటే చాలా తక్కువ అండి. ఇప్పుడు ఈ పోస్టర్ డిజైనర్స్ ఉన్నారు ఈ సినిమాకి, అనిల్ భాను అంటారు. సో దే ఆర్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్. అలా టెక్నికల్గానే ఒక 4-5 పీపుల్ ఉన్నారు. సో ఐ కీప్ ఆన్ మీటింగ్ దెమ్ క్యాజువల్లీ, మాట్లాడుతూ ఉంటాము. ఒక 2 డిఓపీస్ ఉన్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిఓపి అతను నాకు ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఫ్రెండ్. ఈజ్ లైక్ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. మేమిద్దరం లాస్ట్ 15 to 18 years నుంచి స్ట్రగుల్ అవుతున్నాం ఇక్కడ. సో రీసెంట్లీ ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశాడు. సో అలా అంతే అండి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పార్ట్ ఇన్ ఫిలిం మేకింగ్ అంటే ఏం చెప్తారు? మీకు ఏది బాగా ఇష్టం? ప్రొడ్యూస్ చేయడమే కంఫర్టా, లేకపోతే డైరెక్షన్? ప్రొడ్యూస్ అంటే ఒకసారి రాసిన తర్వాత రాయాలని ఉంది కానీ ఇట్స్ నాట్ ఈజీ. అంత టైమ్ దానికి, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఒకటైతే రాసినప్పుడు ఆ రైటింగ్ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే మనం ప్రొడ్యూస్ చేసిన సినిమాలో అయినా రైటింగ్ డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంది. ఓకే. అండ్ ఫేవరెట్ హీరో, ఈ హీరోతో వర్క్ చేయాలి అని అనుకుంటున్నాను, అలా ఏమైనా ఉందా మీకు? సో నాకు డ్రీమ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారితో పనిచేయాలి. ఎందుకని అది అవ్వాలి కదా. అంటే ఫేవరెట్ హీరో అన్నారు కాబట్టి చెప్తున్నా, ఆయనే ఫేవరెట్ హీరో. పవన్ కళ్యాణ్ గారు ఫేవరెటా? ఎందుకు, ఎనీ రీజన్? అలా ఏం లేదు, రీజన్ అంటూ ఏం లేదు. అదే ఆయన అంటారు కదా, ఆ సినిమా ఆయన ఒక వ్యసనం అంటారు కదా. సో అలా ఆయన సినిమా 25 years బ్యాక్ తొలి ప్రేమ చూసిన సేమ్ థియేటర్లో మళ్ళీ 25 years తర్వాత కూడా చూశాను వెళ్ళి. ఓ సూపర్. అంటే మీరు రిలీజ్లు ఎక్కువ ఇష్టపడతారా? అట్లనేం లేదు, ఆయన ఫ్యాన్ కాబట్టి 97లో చూశాను. ఒక 10 సార్లు చూసుంటా అప్పుడు. 10 సార్లు చూసుంటాం అప్పుడు. అదే మళ్ళీ సేమ్ అదే బాల్కనీలో వెళ్ళి మళ్ళీ కూర్చొని చూశాను థియేటర్లో. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే అండి, నైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము సుందరాకాండ కోసం వెయిట్ చేస్తున్నాము. మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండి.